వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. తినడానికి గుక్కెడు అన్నం ఉంటే మన సమాజంలో మనం బ్రతుకుతామన్న ఒక ఆలోచన మీ మైండ్లో రావాలి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సో నిజామాబాద్కి అతి సమీపంలో ఉన్న నాల్కల్ చెరువు దగ్గరికి అయితే మనం రావడం జరిగింది. ఈ నాల్కల్ చెరువులో ఏదైతే మనకి వర్ణి చౌరస్తాకి సంబంధించిన 35 ఏళ్ళ క్రాంతి, అదేవిధంగా ఏడాదిన్నర అయినటువంటి తన కూతురు, పెద్ద కూతుర్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఆత్మహత్య చేసుకున్నారు అనేది మనకు తెలిసింది. ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మనము చాలా వరకు కూడా ఎవరైతే స్థానికులు చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అర్ధరాత్రి టైంలో ఆయన రావడము, ఎవరైతే వాళ్ళ కూతుర్ని తీసుకొని ఒక ఫ్యాషన్ ప్రో బైక్ తీసుకొని వచ్చేసి మరి ఇక్కడ ఫస్ట్ బైక్ అనేది ఇక్కడ పార్క్ చేశారు. ఈ రూట్ ఏదైతే మీకు కనిపిస్తూ ఉందో ఇది నియర్ బై 5th టౌన్ నాగారంకి సంబంధించిన రూట్ ఇది. ఈ రూట్లోనే క్రాంతి ఇక్కడికి రావడం జరిగింది. క్రాంతి కుమార్ ఇక్కడికి వచ్చి వెహికల్ అనేది ఇక్కడ పార్క్ చేసి తన పెద్ద కూతురుతోనైతే ఈ ఆత్మహత్య అయితే చేసుకున్నాడు. ఈ చెరువులో దుంకి తను బలవన్మరణానికైతే పాల్పడ్డాడు అనేది తెలుస్తూ ఉంది. అసలు దీనికి గల కారణాలు ఏంది అని చెప్పేసి మనము చాలా వరకు కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. ఎంక్వైరీ చేస్తే దాంట్లో ఒక సూసైడ్ నోట్ కూడా తను లిఖించి మరి తన వల్ల బలవన్మరణానికైతే పాల్పడ్డాడు, తను ఒక ఆత్మహత్య చేసుకున్నాడు అనేది మనకు తెలుస్తూ ఉంది. ఇక్కడ తను వచ్చిన తర్వాత బైక్ పెట్టి తన కూతురుతో సహా తను ఆత్మహత్య చేసుకున్న ఘటన అయితే ఇక్కడ మనకి ఇక్కడ ఏదైతే మనకి నాల్కల్లో చాలా వరకు కూడా ఈ చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఈ నాల్కల్కి సంబంధించిన ప్రజానికం అంతా ఒక్కసారిగా ఉలికిపడ్డారు. ఈ ఆత్మహత్యలు ఏంది అని చెప్పేసి చాలా వరకు మాట్లాడుకుంటున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఎవరైతే క్రాంతి కుమార్కి సంబంధించిన చెప్పులు కూడా ఇక్కడ చెప్పులు వదిలేసి తను లోపలికి వెళ్ళి ఆత్మహత్య అయితే చేసుకున్నాడు అనేది మనకు తెలుస్తూ ఉంది. ఇది తెల్లవారుజామున తెలవడం జరిగింది. సూసైడ్ నోట్ అనేది దొరికిన తర్వాత ఎవరైతే పోలీస్ అధికారులు రంగంలో దిగిన తర్వాత వాళ్ళ ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్కి కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది చేరవేసిన వెంటనే క్రాంతి కుమార్కి సంబంధించిన వాళ్ళ భార్య కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇక్కడికి వచ్చి చాలా వరకు బోరున విలపించిన పరిస్థితి అయితే ఉంది. కాకపోతే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేటివి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చాలా సర్వసాధారణంగా జరుగుతూ ఉన్నాయి. ఒక చిన్న బాధ వచ్చిందంటే ఆత్మహత్యలే శరణ్యం అని చెప్పేసి చాలామంది అనుకుంటా ఉన్నారు. కాకపోతే ఈ మధ్య కాలంలో అంటే మనం మాట్లాడాల్సింది ఏంటంటే రోడ్ల పైన భిక్షాటన చేసుకొని చాలామంది బతుకుతూ ఉన్నారు. అంటే ఇవాళ ఎవరైతే క్రాంతి కుమార్ గురించి మనం మాట్లాడుకుంటే 35 సంవత్సరాలు అండి తనకి. 30 సంవత్సరాలలో ఎన్నో చూసుంటాడు, ఎన్నో స్టోరీస్ విన్న క్రాంతి వల్ల చనిపోయిందంటే ఒక్కసారి ఆలోచించండి. ఎంత బాధ ఉంటే, ఎన్ని అప్పులు, ఎంత మానసిక శోభ అనుభవిస్తే తను ఇవాళ చనిపోయాడు అనేది మనకు తెలుస్తుంది. కాకపోతే భిక్షాటన చేసుకొని చాలామంది బతుకుతున్నారు. కాకపోతే మనం చచ్చిన తర్వాత ఏం సాధిస్తాము అని చెప్పేసి చాలామంది ఇవాళ బాధపడుతున్న సిచ్యువేషన్ ఉంది. సో ఏదైతే ఒక సూసైడ్ నోట్ అయితే ఏర్పడ్డది, సూసైడ్ నోట్ రాసి మరి తను ఇవాళ చనిపోయాడు. సో సూసైడ్ నోట్లో చాలా వరకు కూడా కొన్ని అనుమానాలకైతే తావిస్తుంది అనేది మనకు తెలుస్తూ ఉంది. సో సూసైడ్ నోట్లో ఒకటే రాసి ఉంది, ఏమంటే నేను లైఫ్లో ఫెయిల్ అయినాను. ఏదైతే వాళ్ళ భార్య గురించి మాట్లాడుకుంటే వాళ్ళ భార్యకు కూడా ఒక మెసేజ్ అయితే ఇవ్వడం జరిగింది. నా వల్ల చాలా ఇబ్బందులు పడ్డాను, ఒకవేళ నేను చనిపోతున్నాను, నాల్కల్ చెరువులో నేను దుంకేసి చనిపోతున్నాను, చనిపోయిన తర్వాత నువ్వు వట్టి ఉండకుండా మళ్ళీ ఒక కొత్త లైఫ్ని అనేది స్టార్ట్ చేయని చెప్పేసి కూడా దాంట్లో ఒక లెటర్ అయితే రాసి పెట్టిను అనేది మనకు తెలుస్తూ ఉంది. అంటే ఈ అవినాభావ సంబంధంలోని ఏదైతే మనకి ఈ భార్యాభర్తల్లో ఏదైనా కుటుంబ కలహాలు ఉన్నాయా అనేది కూడా చాలా వరకు ఆ డౌట్ అనేది ఏర్పడుతుంది, ఒక క్వశ్చన్ మార్క్ ఏర్పడుతుంది అనేది మనకు తెలుస్తూ ఉంది. కాకపోతే ఇక్కడ ఎవరైతే క్రాంతి కుమార్ వాళ్ళ పాప ఇద్దరు కూడా చనిపోయిన తర్వాత ఇదంతా తెలుసుకున్న తర్వాత ఏదైతే సూసైడ్ నెట్ అనేది బయటపడిన తర్వాత పోలీస్ అధికారులు రంగంలో దిగిన తర్వాత పోలీస్ అధికారులు రెస్క్యూ టీమ్ని తెప్పించి మరి వాళ్ళతో ఏదైతే మనకి సహాయక చర్యలు అయితే చేయడం జరిగింది. మొత్తం వెతికారు, మొత్తం సెర్చ్ చేసిన తర్వాత
కొన్ని గంటలు శ్రమించిన తర్వాతనే క్రాంతి కుమార్ అదేవిధంగా వాళ్ళ కూతురైనటువంటి ఏడాదిన్నర కూతురైనటువంటి అమ్మాయి అయితే పాప అయితే దొరికిందనేది మనకు తెలుస్తుంది. కాకపోతే ఆత్మహత్యలు అనేటివి ఇవాళ శరణం అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. కాకపోతే ప్రతి ఒక్కరు ఆలోచించాల్సింది ఏంటంటే మనం బతుకుంటే మనం ఏమైనా సాధించవచ్చు. చావే మనకి మన సమస్యలకు పరిష్కారం అంటే మాత్రం డెఫినెట్లీ అది తప్పు అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఇందులో భాగంగానే మనతో మాట్లాడడానికైతే క్రాంతి కుమార్కి సంబంధించిన ప్రాణ స్నేహితుడు మనతో ఫోన్ ఇన్లో అయితే రెడీ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాము. సో చివరిసారిగా ఎప్పుడు క్రాంతి కుమార్ని కలవడం జరిగింది అనే దానిపైన అయితే మాట్లాడడానికి దండు శ్రీకాంత్ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాము. శ్రీకాంత్ గారు, మీరు చెప్పండి, అంటే క్రాంతి కుమార్ గారు ఎలా ఉంటుండే, అసలు తను వృత్తిరీత్యా ఎట్లా ఉంటుండే, అసలు చాలా వరకు కూడా అప్పులైన అనేది మనకు తెలుస్తూ ఉందండి. సో ఈ అప్పుల కారణంగానే తను చనిపోయాడా లేకపోతే ఇంకేమైనా ఏమైనా జరిగినాయా అనేది కూడా చాలా మందికి తెలియాల్సి ఉంది. సో మీరు యంగ్స్టర్స్కి మెయిన్గా మీరు ఏం చెప్పాలనుకుంటారు? అంటే ఈ మధ్య కాలంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చాలా సర్వసాధారణం జరుగుతూ ఉంది. నాట్ ఓన్లీ నిజామాబాద్ అండి, మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేటివి జరుగుతూ ఉన్నాయి. సో మెయిన్గా యంగ్స్టర్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? యూత్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు క్రాంతి గారితో మీకున్న అవినాభావ సంబంధం ఏంది? క్రాంతి మేము ఒక 10 సంవత్సరాలు తెలంగాణ జాగృతి ఆర్గనైజేషన్ లో మేము పనిచేసినాము. చాలా సేవా కార్యక్రమాలు తనతో పాటు నిర్వహించడం జరిగింది సార్. అదే విధంగా నేను పొద్దుగాల అతని సంబంధం ఏ విధంగా అంటే, నేను పొద్దుగాల లేవకన్నా ముందు ఈ ఆర్గనైజేషన్ లో తిరిగే సమయంలో, మామ ఏడున్నావు మామ, లేచినవా లేదా మామ, పోదాం మామ ప్రోగ్రామ్ కని అంత పొద్దున ఒక ఆప్యాయంగా పలకరించే వ్యక్తి అతను అన్నట్టు. అదే విధంగా ఆయన చాలా కష్టపడ్డాడు. ఇప్పుడు అతను కాంట్రాక్ట్ జాబ్ వచ్చింది, కాంట్రాక్ట్ జాబ్ చేస్తూ చాలానే కష్టపడ్డాడు. అదే విధంగా అతను ముఖ్యంగా ఇతను మామ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నది మామ, ఇట్లా మామ అట్లా మామ అని కాల్ చేస్తూ ఉండేవాడు ఆ వ్యక్తి. చేస్తూ అతను ఏమన్నాడంటే, మామ పాపకి ఇట్లుంది మామ, ఎన్ని ఖర్చు చేసినా గానీ పాపది ఇట్లా అయితలేదు మామ అంటూ చాలా సార్లు కాల్ చేస్తుండే. ఏదైనా ఉంటే పంచుకుంటుండే అన్నట్టు. తను అదే విధంగా ఆ డబ్బులే కాకుండా, తను కష్టపడ్డ కాంట్రాక్ట్ జాబే కాకుండా తను తన కష్టం ఏ విధంగా అంటే 4 గంటలు కూడా పడుకుంటుండేనో లేదు, అటువంటి గొప్ప వ్యక్తి సార్. పొద్దున 7 గంటలకు అతను డెలివరీ బాయ్ గా పనిచేస్తూ, పొద్దున 7 నుంచి 9-10 గంటల వరకు డెలివరీ బాయ్ గా పనిచేస్తూ మళ్ళీ కాంట్రాక్ట్ జాబ్ పోయొచ్చి మళ్ళీ 7 నుండి నైట్ 12-1 గంటల వరకు కూడా తను డెలివరీ బాయ్ గా కూడా పనిచేస్తుండే సార్. నాకు ఇన్ని అప్పులు అయినాయి, ఇంకా అప్పులు తీరతలేవు మామ, ఇంకా పెరుగుతూనే ఉన్నాయి మామ, ఇట్లా పాపకి ఇట్లా అవుతుంది మామ అంటూనే చెప్తూ ఉండేవాడు అన్నట్టు. ఎప్పుడు కూడా అంటే ఇంకొకళ్ళ సహాయం కొరకు అన్నట్టు, తన ఆత్మవిశ్వాసం పైన తను ఉంటూ పని చేస్తూ ఒక 4 గంటలు కూడా నిద్రపోకుండా పని చేస్తుండేవాడు. తన ఇంట్లో ఎంత కష్టాలు ఉన్నా గానీ పైకి నవ్వుతూ మాట్లాడే వ్యక్తి అన్నట్టు. సో చివరిసారిగా మీతోని ఎప్పుడు మాట్లాడారు? మనకు దాదాపు ఒక వారం క్రితం మాట్లాడిండు. నేను ఫస్ట్ టైం కాల్ లిఫ్ట్ చేయలేదు, మళ్ళీ చేసినాను. చేస్తే మామ ఏడున్నావు మామ, గిట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మామ, గిట్లా పట్టే కలుద్దాం మామ అనేసి అని అన్నాడు. నేను కొన్ని అనివార్య కారణాల వల్ల తను కలవలేకపోయినా మాట్లాడినా ఒక 5-10 నిమిషాలు మాట్లాడిన సందర్భం ఇట్లాంటిది మామ, ఇట్లాంటి పని చేస్తున్నాం మామ అని. చాలా రోజుల తర్వాత మేము ఆర్గనైజేషన్ లో పనిచేసిన తర్వాత జాబ్ చేస్తూ చాలా కష్టాలు ఉన్నాయి మామ, ఇట్లాంటి సందర్భంలోకి వచ్చిన మామ, పని చేస్తున్నాం మామ, ఇంట్లో ఇట్లాంటి పోషణ కూడా ఎంత చేసినా గానీ గడవలేక అమ్మాయి పరిస్థితి ఇట్లా ఉంది మామ అని చాలా బాధపడే వ్యక్తి. సో మేము ఎంక్వైరీ చేసిన దాంట్లో కూడా ఒక మాట అయితే మాకు వినపడింది. అంటే ఈ మధ్య కాలంలోనే తన కాంట్రాక్ట్ బేస్ ఏదైతే అవుట్సోర్సింగ్ జాబ్ అనేది అది పోయింది అని చెప్పేసి వచ్చింది. అది నిజమేనా అండి, లేకపోతే అసలు ఏమున్నాయి, దీనికి గల కారణాలు ఏంటి? అయితే కాంట్రాక్ట్ జాబ్ అనేది ఉన్నదో పోయిందో నాతో దాని గురించి ఏం చెప్పలే. నేనైతే వెళ్తున్నా మామ, నేను డెలివరీ జాబ్ కి వెళ్తున్నా, అదే ఆ విషయం మాట్లాడి కానీ జాబ్ గురించి ఏం మాట్లాడలేడు. అయితే ఈ కారణం అయి ఉండొచ్చు ఏంటంటే, పాపం అతను ఇల్లు కట్టుకున్నాడు. ఇల్లు కట్టిన సమయము తన చెల్లి పెళ్లి చేసిండు, ఈయన పెళ్లి జరిగింది. ఇట్లాంటి ఉన్న ఒకటే వ్యక్తి, ఆ వ్యక్తి ఇల్లు కుటుంబ పోషణ అంతా చూసే వ్యక్తి కాబట్టి ఇట్లాంటి సందర్భం మేము చూడాల్సిన పరిస్థితి ఉంది మా ఫ్రెండుని. సో ఫైనల్గా చాలా వరకు కూడా ఇట్లాంటి మెసేజ్ అనేది మనం ఖచ్చితంగా మనము యంగ్స్టార్స్కి అయితే మనము ఇవ్వాలి.
ఈ మధ్య కాలంలో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేటివి సర్వసాధారణంగా జరుగుతూ ఉన్నాయి. అంటే తను చనిపోయిన తర్వాత తన ఫ్యామిలీ పరిస్థితి ఏమవుతుంది అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాలా. సో దీని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? తన వ్యక్తిత్వం గురించి ముందుగా తన వ్యక్తిత్వం ఎట్లాంటిదంటే ఆయన లెటర్ లో కూడా రాయడం జరిగింది. నేను చనిపోయిన తర్వాత మీరు వాళ్ళ భార్యని ఇంకొక మ్యారేజ్ చేసుకోమని చెప్పింది ఏదైతే ఉందో అది చూడండి అతని వ్యక్తిత్వం అనేది. అవునవును. అంటే ఎవరి మనసును ఒప్పించకుండా నువ్వు ఇంకో పెళ్లి చేసుకో అమ్మా, నీ జీవితం నేను ఇట్లా దూరం వెళ్ళిపోతున్నా కదా, ఇంకో పెళ్లి చేసుకో, నీ లైఫ్ ఖరాబ్ కావద్దని ఒక మంచి వ్యక్తిత్వం అతను అన్నట్టు. అవునండి, అర్థమైంది. అదే విధంగా ఇట్లాంటి యువతకి చెప్పేది ఏంటంటే, ప్లీజ్ యువత ఎవరైనా సరే నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, చాలా మంది యువత ట్రబుల్ అవుతున్నారు, అయినా కానీ బాధపడకండి. ఇలా ఎంతో లక్షల కోట్లు అప్పులు చేసినోడు, బ్యాంకుల నుండి అప్పులు చేసుకున్నాడు, వేరే దేశాలకు పోయి బతుకుతున్నాడు. ఇలా మీరు యువత ఎక్కడ కూడా మీరు ఈ చిన్న 5 కొన్ని మనం పెద్ద అప్పులు ఏం చేస్తలేము, అవి ఇట్లా ట్రబుల్స్ కావాల్సిన అవసరం లేదు. యువత ఏ విధంగా ఉండాలంటే, నీ పైన నీ వేసుకున్న ప్యాంటు షర్ట్ ఏదైతే ఉందో, బట్టలు వేసుకోవడానికి ఏదైతే ఉందో ఆ బట్టలు వేసుకోండి. తినడానికి బుక్కెడు అన్నం ఉంటే మన సమాజంలో మనం బతుకుతాం అన్న ఒక ఆలోచన మీ మైండ్ లో రావాలి. ఎవరు కూడా యువత ఈ చిన్న ప్రాబ్లమ్స్ కి ఇట్లాంటి చేసుకోకండి. దయచేసి అందరికి పాదాభివందనం చెప్తున్నా. ఎందుకంటే ఇలా మీరు ఒక్కరు వెళ్ళిపోతారచ్చు కానీ మన ఫ్యామిలీ మొత్తం ట్రబుల్ అవుతుందని మీరు అందరు గుర్తు చేసుకోండి. పొట్ట బట్టకుంటే సరిపోతుంది తినడానికి అనేది ఒకటి గమనించండి అని చెప్పేసి యువతకు అందరికి నేను తెలియజేస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. సో ఇది అంటే ఒక ప్రాణానికి ప్రాణమైనటువంటి ప్రాణ స్నేహితుడు ఇవాళ కోల్పోయిన తర్వాత ఎవరైతే స్నేహితులు ఇవాళ తట్టుకోలేకపోతున్నారంటే వాళ్ళ కుటుంబీకుల పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది మనం ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం ఎంతైనా ఉంది. కాకపోతే ఏదైతే క్రాంతి కుమార్ గురించి మనం మాట్లాడుకుంటే ఒక అవుట్సోర్సింగ్ జాబ్లో తను బాధ్యతలు అయితే నిర్వర్తిస్తున్నాడు అనేది తెలుస్తూ ఉంది. 10 సంవత్సరాలుగా జాగృతిలో ఎన్నో పోరాటాలు, ఎన్నో కార్యక్రమాలు చేసిన వీళ్ళకి వల్ల గవర్నమెంట్ జాబ్ రాకపోవడమే ఈ ఆత్మహత్యకైతే కారణంగా మనకైతే క్లియర్గా కనిపిస్తుంది. అంటే 10 సంవత్సరాల నుంచి, అంటే తెలంగాణ రాకముందు అంతే ఉంది, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా వీళ్ళ తలరాతలు మారకపోవడమే దీని గల మూల కారణాలుగా మనకు అనిపిస్తూ ఉన్నాయి. చాలా వరకు కూడా తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా వరకు స్టేషన్ల వెంబడ వీరు తన్నులు తిన్నారు, పోలీసు లాఠీ దెబ్బలు తిన్నారు అని చెప్పేసి కూడా మనకు ఎవరైతే మనకి సంబంధిత రిలేటివ్స్ కావచ్చు, ఏదైతే మనకి విన క్రాంతి కుమార్కి సంబంధించిన ఫ్రెండ్స్తో కూడా మనం మాట్లాడడం జరిగింది. కాకపోతే ఒక గవర్నమెంట్ సెక్టార్లో జాబ్ ఉన్నట్లయితే ఇవాళ ఆత్మహత్య చేసుకునేందుకు అసలు ఆ థాట్ కూడా వచ్చేది కాదు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరగడం అనేది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒక్కసారిగా నిజామాబాద్ జిల్లా మాత్రం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డదని తెలుస్తుంది. సో ప్రతి ఒక్కరు ఒక్కసారి ఆత్మహత్య చేసుకోవాలి అని ఒక థాట్ వస్తే మాత్రం మీ గురించి కాదు, మీ ఫ్యామిలీ గురించి మీరు ఒక్కసారి థింక్ చేయండి. మీరు ఉన్నప్పుడే ఇంత బాధలు ఉంటున్నారు మీ ఫ్యామిలీ మెంబర్స్ అంటే, మీరు పోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది అనేది ఖచ్చితంగా ఆలోచించుకోవాలా. ఆలోచించుకుంటేనే మనకు ఒకటేమన్నా తెలుసు. అంటే నేను నార్మల్గా ఏం చెప్తున్నా అంటే, ప్రతిసారి భిక్షాటనే చేసుకొని బతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అంటే ఇట్లాంటి ఇన్సిడెంట్ని చూసుకొని అంటే చిన్న అప్పుల వల్ల ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటా ఉండడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. చాలామంది నిపుణులతో కూడా మనం మాట్లాడుతున్నాం. కొంత క్షణిక ఆవేశంతోనే చాలామంది చనిపోతూ ఉన్నారు. ఇట్లాంటి థాట్స్ ఏమైనా వచ్చినా కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తోని షేర్ చేసుకోండి. మీకేమైనా బాధలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా మీరు కౌన్సిలింగ్ తీసుకోండి. ఏదైతే ఇప్పుడు మనకి చాలా వరకు కూడా దండు శ్రీకాంత్ గారు కూడా మనతో మాట్లాడడం జరిగింది. అంటే ప్రతి దగ్గర, అంటే ఓవరాల్ ఇండియా వైడ్గా చూసుకుంటే లక్షలు కోట్లలో ఇలా బాకీలు చేసి మరి ఇవాళ బయట దేశాలలో పోయి వాళ్ళు బతుకుతూ ఉన్నారు. అంటే మనం ఇది ఒక మెసేజ్ లాగా చెప్తా ఉన్నాము, ఎవరిని ఉద్దేశించి కాదు. సో అట్లాంటి వాళ్ళు బతుకుతున్నప్పుడు మనము కాయ కష్టం చేసి మనం బతుకుతున్నాం. అదే మన ఎంత కష్టపడుతున్నామో అంత కష్టంతోనే మనం వాళ్ళ బాకీలు కూడా మనం తీరుతూ ఉన్నాం. కాకపోతే ముందో వెనుకనో కానీ ఇట్లాంటి నిర్ణయాలకు మాత్రం ఖచ్చితంగా ఎవరు తీసుకోకండి అని చెప్పేసి ప్రాణానికి ప్రాణ స్నేహితులైనటువంటి క్రాంతి కుమార్కి సంబంధించిన స్నేహితులు అయితే చెప్తా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇది ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఒక్కసారిగా ఉలికిపడ్డది తండ్రి కూతుర్ల ఆత్మహత్య గురించి. సో ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.